హే ఫుడీస్, ఇవాళ మన రెసిపీ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మనకి మార్నింగ్ లేవగానే అబ్బా ఏదన్నా ఇన్స్టెంట్గా రెడీ అయితే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో మనకి ఇలా పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే 10 మినిట్స్లో బాక్స్ రెడీ అయిపోతుంది. అటు చాలా హెల్దీగా. ఈ పేస్ట్ మనకి 2 వీక్స్ వరకు స్టోర్ ఉంటుందండి. అండ్ చాలా హెల్దీ, ఈజీ. చూడండి, పాలకూర బాగా వాష్ చేసుకొని ఆ వాటర్తో అలాగే బాండట్లో పెట్టేసుకుందాం అండి. ఇలా ఫుల్ వాటర్ ఇంకిపోయేదాకా మగ్గనిచ్చేయాలి. మూత పెట్టవసరం లేదు, అదే మొత్తం పీల్చేసుకొని వాటర్ అంతా ఇలా అయిపోతుంది. చూడండి, అసలు వాటరే లేదు. ఇట్లాంటప్పుడు బాగా చల్లార్చి మనం మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని ఒక గ్లాస్ జార్లో 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం. పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు కూడా అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. జస్ట్ ఇలా థిక్ పేస్ట్ అవుతుంది మనకి. దీన్ని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ పాలకూరతో రెసిపీ ఎలా చేయాలో నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. బట్ మీరు దాన్ని ఎన్ని విధాలైనా చేసుకోవచ్చు. బండట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక ఆనియన్ అలాగే ఒక చిల్లీ వేసుకొని కొంచెం వేగాక గ్రీన్ పీస్ వేసుకుంటున్నానండి. చాలా హెల్దీ గ్రీన్ పీస్. సో కంప్లీట్ గ్రీన్ రైస్ కాన్సెప్ట్ అనమాట. మీకు కావాలంటే క్యారెట్, బీన్స్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే మన 2 టేబుల్ స్పూన్స్ పాలక్ పేస్ట్. ఇంకా అంతేనండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి మీకు కావాలంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా ఆర్ మ్యాగీ మసాలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి. పిల్లలకి ఈ ఫ్రైడ్ రైస్ మసాలా అంటే బాగా ఇష్టం కదా, అందుకే వేస్తున్నాను. అంతే, మన లంచ్ బాక్స్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.